अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। रियासती वजीर विवेक वेंकट स्वामी ने अफसरान को हिदायत दी है कि एल नीनो के मुमकिन असरात से निपटने के लिए तमाम महकमे पहले से मुकम्मल तैयारी करें ताकि अगर बारिश कम हो या मौसम ख़राब हो तो आवाम को किसी किस्म की परेशानी ना हो। पीर के रोज़ संगारेड्डी ज़िला परिषद मीटिंग हॉल में संगारेड्डी और मेदक अजला के अफसरान के साथ एक जायज़ा इजलास मुनाकिद हुआ। इजलास में एल नीनो के बाअस पैदा होने वाली मुश्किलात को कम करने के लिए मुताबिदल मनसूबाबंदी, हर महकमा की ज़िम्मेदारियाँ और दोनों अजला में किए जाने वाले इंतज़ामात पर तफसील से बातचीत की गई। इस मौके पर MLC अंजीरेड्डी और ज़हीराबाद, संगारेड्डी, नारायणखेड़ और नरसापुर के अरकान असम्बली ने भी मुख्तलिफ तजावीज़ पेश किए और कहा कि किसानों पीने के पानी, ज़राअत और दीगर बुनियादी सहूलतों पर ख़ास तवज्जो दी जाए ताकि आवाम को मुश्किलात का सामना ना करना पड़े। इस इजलास में रियासत की खुसूसी चीफ सेक्रेटरी और मुत्तहदा मेदक ज़िले की खुसूसी अफसर वानी प्रसाद, संगारेड्डी ज़िले कलेक्टर प्रतीक जैन, मेदक ज़िले कलेक्टर प्रतिमा सिंह, MLC अंजीरेड्डी, MLS चिंता प्रभाकर, संजू रेड्डी, मानिक राव, सुनीता लक्ष्मा रेड्डी, एडिशनल कलेक्टर्स, एडिशनल SP चैतन्या रेड्डी, सेटविन कॉरपोरेशन के चेयरमैन गिरिधर रेड्डी, मुख्तलिफ म्यूनसिपल चेयरमैन, अवामी नुमाइंदे, दोनों अजला के आला अफसरान, म्यूनसिपल कमिश्नर्स, MPDOs और आत्मा कमेटी के चेयरमैन समेत कई मुतालिका अफसरान शरीक हुए। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। Honorable MLAs and MLCs present here, collectors of Medak, Sangareddy, all the additional collectors and all the district officers from the districts. Very good morning. మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక రాబోతున్న ఒక ఉపద్రవం అనుకోవచ్చు, లేదా ఒక చిన్న కెలామిటీ లాంటి పరిస్థితి ఎల్ నీనో ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది అని ఎంతో ముందు చూపుతో ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లాలకి కూడా ఆనరబుల్ మినిస్టర్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు. కొన్నిసార్లు మనకి ఉపద్రవంతోనే ఒక ఆపర్చునిటీ, అంటే ఒక ప్రాబ్లంతోనే మనం కొన్ని సమస్యల్ని మంచిగా సాల్వ్ చేసుకోగలుగుతాము. అందరికీ తెలిసిన విషయాలైనా కూడా వర్షాభావ పరిస్థితుల్లో మనం ఎట్లాగా జాగ్రత్తగా నీటిని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే మనకున్న నీటి వనరులతో మన వ్యవసాయ పద్ధతులను ఎలా మార్చుకోవాలి, లేకపోతే మనం సోలార్ని యూజ్ చేస్తామా, నీటికి సమస్య వచ్చిందంటే ఎలక్ట్రిసిటీకి కూడా సమస్య వస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా మన వనరుల్ని మనం సరిగ్గా వాడుకుంటాము అనేటువంటి ఎన్నో అంశాలు అన్ని తెలిసినవే అయినా సరే ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ప్రభుత్వం ముందు చూపుతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేయడం కోసం ఆనరబుల్ మినిస్టర్స్ లెవెల్లో వారి గైడెన్స్ లో ప్రతి జిల్లాలో కూడా అన్ని సరైన మనకు తెలిసినవే కానీ చక్కగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేచురల్ కెలామిటీలతో ఎవరు ఏం చేయలేరు. we have to go through this pain. It is a painful process. ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో అందరూ కూడా కామన్ సిటిజన్స్, ఎఫెక్టెడ్ సిటిజన్స్, ఆఫీసర్స్, ఎవ్రీబడి ఈ అంశం గురించి అర్థం చేసుకొని ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలి, మినిమల్ డ్యామేజ్ తోని ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్పి మనం ఆలోచించాలి. సో వన్ క్లారిటీ విచ్ హెస్ కమ్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ us ఏంటంటే వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనము వర్షాలు ఏదైతే ప్యాడీ ఎక్కువ వాడతారో మన తెలంగాణలో క్రాప్స్ వేస్తారో దీన్ని తక్కువ చేసేది అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చిన 1 ఎకరం నీళ్లు ఏదైతే ప్యాడీకి అవసరమో దాంతో మనం 4-5 ఎకరాలు ఆయిల్ పామ్ పంట వేయచ్చు. లేకుంటే 8 acres ఆఫ్ రెడ్ గ్రామ్ అది కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. సో మనము దీన్ని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. ఎంకరేజ్ చేయాలంటే రైతులు ఇప్పుడే కొందరు చెప్పినారు, మన మెంబర్స్ ఏమని చెప్పినారంటే రైతులకు ఒక ఆశ ఉంది, ఏదో నీళ్ళు ఎట్లన్నా పడతాయి, వర్షాలు ఎట్లన్నా వస్తాయి, మనం రైస్ వేసుకుందామని చెప్పి ఒక ఆశ ఉంది రైతులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. నా
ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మనము దీన్ని వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మనకు సక్సెస్ వస్తుంది. సో ఎడ్యుకేట్ చేయాలంటే ఇప్పుడే చాలా మంది రైతు వేదికలు పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కొందరు రైతులు వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు, కొందరికి అవగాహన ఇంకెక్కువ కల్పించేది అవసరం ఉన్నది. సో నేను అందరి కలెక్టర్స్ కి ఇదే కోరినాను. దీంట్లో మనము సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి, రీల్స్ చేయాలి. సిద్దిపేట దే డిడ్ అ గుడ్ జాబ్, ఐ హావ్ సీన్ దోస్. సో వీ షుడ్ ట్రై టు emulate them and do this in our areas also. So reels prepare చేయడము, మౌత్ టు మౌత్ డిస్కషన్స్. ఇంకా చాలా మంచి సజెషన్ ఇచ్చినాడు వినోద్, నాటకాల ద్వారా. ఇంతకు ముందు కూడా మన కల్చరల్ సెక్రటరీ గారు ఉన్నారు, షీ సెడ్ షీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే చాలా మందికి సాలరీస్ పే చేస్తుంది, గుడ్ టు గివ్ దెమ్ సమ్ వర్క్. సో ఈ నాటకాల ద్వారా కూడా స్ప్రెడ్ చేసే అవసరం ఉంది. ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళకు నేను అపీల్ చేస్తాను, యూఆర్ స్ట్రాంగ్ మీడియా. మీరు మీ ఛానళ్లలో, మీ పేపర్లలో రోజు ఒక ఆర్టికల్ వేయండి దీని మీద, ఇంపాక్ట్ ఆఫ్ ఎల్నినో, ఇంపాక్ట్ వలన ఏం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడే ఈ అవగాహన క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ ఆయిల్ పామ్ లో మనము ఎవ్రీ ఏరియాలో, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక 20,000 acres, 10 to 15,000 acres కూడా మనం కన్వర్ట్ చేయగలిగితే ఇట్స్ అ బిగ్ హిట్. తర్వాత చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, ఈ మంకీ మెనస్ ఏదైతే ఉన్నదో దీని వలన మనము వెజిటబుల్స్ ఆల్టర్నేట్ క్రాప్స్ చేయడానికి కూడా కష్టంగా ఉందని చెప్పినారు. సో దాన్ని కూడా ట్యాకిల్ చేయడానికి మనం విల్ ఇనిషియేట్ సమ్ న్యూ మెజర్స్. దాని వలన కొంచెం మంకీ మెనస్ తక్కువైతే ఎక్కువ మంది కూడా కన్వర్ట్ చేసుకోవడానికి, క్రాప్ డైవర్సిఫికేషన్ లో రావడానికి సిద్ధంగా ఉంటారు. సో ఎవరైతే ఆల్రెడీ పంట రైతులు ప్యాడీ వేసుకున్నారో వారికి కూడా మేము అపీల్ చేస్తాము. ఎందుకంటే వచ్చే టైంలో ఇంకా వర్షాలు రావడం కష్టం ఉంటుంది. సో ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ఆలోచించే అవసరం ఉన్నది. ఫ్రీ సీడ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం